హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మన ఇంటి విషయాలు మానుకొని బయట విషయాలే ఎక్కువ పట్టించుకుంటున్నారండి. మన ఇంటి దాని గురించి తక్కువ పట్టించుకోవడం, మన ఇంటిది ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి, కానీ బయటల గురించే చాలా ఎంత అంటే అసలు అదొక డ్యూటీ లాగా వాళ్ళకు. ఏదో అది ఇట్లా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వేరే వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ ఇన్వాల్వ్ కావడం అనేది అంత సరదాగా వాళ్ళకు. మరి వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు నాకు. కానీ ఇంటి విషయాలు మాత్రం వాళ్ళ విషయాలు వేరేటోళ్ళకి అవసరం ఉండదా? వేరేటోళ్ళ విషయాలు వాళ్ళకి అవసరము, వాళ్ళ విషయాలు వేరేటోళ్ళకి అవసరం ఉండవా? ఇప్పుడు మనకైతే కానరాదు కదా అండి, కానొస్తుందా చెప్పు? ఒక్కరిని నువ్వు ఒక్కేళ్ళు నిన్ను చూపిస్తే 4 ఏళ్ళు నన్నే చూపిస్తాయి. అదొక్కటి గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. ప్రతి ఒక్కరిని నిందించడము, ప్రతి ఒక్కరిని అనడం అనేది అది మంచి విషయం అయితే కాదు. నాకు తెలిసి చాలా మటుకు జనరేషన్ అయితే మొత్తం అలానే మారిపోయింది సార్. అందరూ అదే పని ఉన్నారు. ఇంట్లోదైతే అసలు ఇంట్లో తక్కువ పట్టించుకోవడం. మనం బయట వాళ్ళ గురించి ఎక్కువ, మన మైండ్ ఎక్కువ ఆలోచించేది బయట వాళ్ళ గురించి. చాలామంది అలానే ఉన్నారు సమాజంలో. అలాంటివి తగ్గించుకొని మనదేందో మనం చూసుకోండి. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం వదిలేయండి. అప్పుడు మన దేవుడు మనకు చేసిన దాంట్లో అయినా బరకత్ ఇస్తాడు, మనం హ్యాపీగా ఉంటాం. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి మనం మంచిగా ఉండాలని అనుకుంటే అట్లా ఆలోచిస్తే అదే కరెక్ట్. అసలు ఏదైనా కానీ మనము ఒకళ్ళను నిందించేటప్పుడు మనని ఎంతమంది అంటారో అని అదొక్కటి ఆలోచించుకొని ముందుకు పోతే బాగుంటుందండి. ఎవరు అన్నది సార్, ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరిని ఎందుకు నిందించాలండి? ఎవరిని ఎందుకు నిందించాలి? ఎవరి లైఫ్ వాళ్ళది. నీదేం గుంజుకొని తినట్లేదు కదా. ఎవరైనా కానీ నీ ఇంటికి వచ్చి అయితే అడుక్కోవట్లేదు కదా. యూట్యూబ్ చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. ఎందుకయ్యా ఇవన్నీ? ఎవరి కడుపు తిప్పలు వాళ్ళకు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు బాధలు పడట్లేదా మీ పిల్లల కోసం? మాది కూడా అదే. యూట్యూబ్ చేసేవాళ్ళు మీరు చేసేది పిల్లల కోసం, మేము చేసేది పిల్లల కోసమే. మీరు ఎందుకు అట్లా ఆలోచించారు చెప్పండి? మీరు అలానే ఆలోచించుకోవాలి. అందరికీ పిల్లలు ఉన్నారండి, అందరం చేసేది పిల్లల కోసం, ఇంకెవరి కోసము? మీరు ఒక్క మనిషిని నిందించేటప్పుడు మరి మేము ఎంతవరకు కరెక్ట్ ఉన్నాము అని ఒకటి ఆలోచించుకొని మరీ చెప్తాను, గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఒక్కరిని ఏలెత్తి చూపే అవకాశం మీకు లేదు.